జనవరి 1 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం చదువుతున్నాను, వినండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. పతనమైన మనిషికి ఇది మొదటి వాగ్దానం. సువార్త సారాంశం మరియు కృపా నిబంధన ఆ వాగ్దానంలో ఇమడ్చబడి ఉన్నాయి. స్త్రీ సంతానం ఎవరంటే యేసుక్రీస్తే. ఆయన మడిమ గాయపరచబడింది. శిలువ మరణం ద్వారా ఆయన కొట్టబడ్డాడు. అయితే సర్పం తలపై ఆయన కొట్టును అన్న వాగ్దానం ప్రకారం యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా అపవాది తల చితుకకొట్టబడింది. అది ఎంత అద్భుతమైన సంఘటన! యేసుప్రభు మన జీవితాల్లో పాపాన్ని తీసివేసిన రోజు అపవాది తల చితికింది. ఆ దినమే మనపైనున్న మరణశిక్ష రద్దయింది. సాతాను దాస్యం నుండి మనం విడిపించబడ్డాం. అయితే యేసుప్రభు రెండవ రాకడలో తీర్పు దినాన్న ఈ వాగ్దానం మరి సంపూర్ణంగా నెరవేరుతుంది. మనకైతే ఈ వాగ్దానం దేవుని ప్రవచనం. అంటే మనం ఈ శరీరంలో ఉన్నంత వరకు సాతాను మన మడిమను గాయపరుస్తూ ఉంటాడు. అయితే మనం క్రీస్తులో అత్యధిక విజయం పొందగలం. ఎందుకంటే యేసుక్రీస్తు సాతాను తల చితుక్కొట్టాడు. ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానపు మొదటి అంశాన్ని నేర్చుకుందాం. అపవాది నుండి, వాని సంతానమైన భక్తిహీనుల నుండి మనపైకి శోధనలు, కీడులు వస్తాయి. మన మడిమ గాయపరచబడి ఒక్కొక్కసారి మనం కుంటేటట్లుగా అపవాది సంబంధికులు మనకు చేస్తారు. అయితే వెనువెంటనే మన దైవ వాగ్దానంలోని రెండవ అంశం ద్వారా ధైర్యపరచబడతాం. స్త్రీ సంతానమైన క్రీస్తు యేసునందు మనం విశ్వాసముంచాం. మనం ఆనందించి ఆయనతో పాటు పరిపాలించేవారముగా ఉంటాం.